ప్రత్యేకంగా మరి ద టెంపుల్ ఆఫ్ గాడ్, దేవుని ఆలయం గురించి ఈరోజు నేను వాక్యం మాట్లాడదాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ అ టెంపుల్? అసలు టెంపుల్ అంటే ఏంటి? దేవాలయము లేదా మందిరము, దేవుడు నివసించే స్థలము అని మనం అనుకుంటాం కదా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎ టెంపుల్ ఇస్ అ హోలీ సేక్రెడ్ ప్లేస్. మందిరం అంటండి, ఆ టెంపుల్ అంటండి అతి పరిశుద్ధమైన స్థలం అంట, చాలా సీక్రెట్ అంట. ముఖ్యంగా ఇజ్రాయేలీలకి పాత నిబంధనలో ద టెంపుల్ వాజ్ ఎ స్పెసిఫిక్ ప్లేస్ విత్ ద పీపుల్ వుడ్ ఇంటరాక్ట్ విత్ గాడ్. దేవునితో మాట్లాడే స్థలం అంట, దేవునితో ఇంటరాక్ట్ అయ్యే స్థలం అంట టెంపుల్ అంటే. వాళ్ళు ఫిజికల్ గా దేవుడు అక్కడ డ్వెల్ అవుతాడని వాళ్ళు నమ్మేవారంట. దేవుడు అక్కడికి వచ్చి ఆ ఇజ్రాయేలీలు ప్రారంభం నుంచి వాళ్ళ ఆలయం మందిరం కట్టుకునే అంతవరకు వాళ్ళు ఎక్కడుంటే అక్కడ గుడారములు వేసుకునేవారంట. బిఫోర్ దే బిల్ట్ ఎ ఫిజికల్ టెంపుల్, దే బిల్ట్ ఎ టెంపుల్ కాల్డ్ ట్యాబర్నాకిల్. ఒక గుడారాలతో టెంట్లతో ఒక టెంపుల్ వేసుకొని మోషే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవునితో మాట్లాడేవాడంట. దట్ ఈస్ ఎ డ్వెల్లింగ్ ప్లేస్. టెంపుల్ అంటే, ఆలయం అంటే దేవుడు నివసించు స్థలం అని ఇశ్రాయేలు చాలా బలంగా నమ్మేవారు. అక్కడ ఉండే ప్రవక్తలు కూడా అలాగే మాట్లాడేవారంట. అలా గనుక మనం చూసినట్లయితే ఎక్సోడస్ 25 లేదా 27 ఆ 2 అధ్యాయాల్లో క్లియర్ గా రాయబడి ఉంటది. మోసెస్ ఎలాగైతే ఆ గుడారంలోకి వెళ్ళి దేవుడితో మాట్లాడేవాడో, దేవుడు ఎలాగైతే అక్కడ నివసించేవాడో ఆ అధ్యాయాలలో రాయబడి ఉంటది. సో టెంపుల్ వాజ్ ఎ ప్లేస్ వేర్ దే ఆల్ గ్యాదర్డ్. ఎక్కడైతే వాళ్ళు ఒక గుడారం వేసుకొని ట్యాబర్నాకిల్ ని బిల్డ్ చేసుకొని అక్కడ ఎలాగైతే వాళ్ళు ఆరాధించేవారో, ఎలాగైతే మోషేతో దేవుడు మాట్లాడేవాడో అక్కడ రాయబడి ఉంటుంది క్లియర్ గా. సో టెంపుల్ వాజ్ నాట్ జస్ట్ ఎ ఆర్డినరీ ప్లేస్, బట్ టెంపుల్ వాజ్ ఎ ప్లేస్ వేర్ గాడ్ డ్వెల్స్ అంటండి. ఏదో అసాధారణమైన స్థలం కాదు, ఏదో ఒక బిల్డింగ్ కాదు, ఏదో ఒక గుడారం కాదు, కానీ ఆ గుడారంలో దేవుడు నివసిస్తాడనే విశ్వాసం కలిగి ఉన్న ఎన్నో మంది ఇజ్రాయేలీ ప్రజలు నమ్మేవారంట. దాన్ని నెరవేర్చడానికి, వాళ్ళ నమ్మకాన్ని నెరవేర్చడానికి మోషే వెళ్ళి దేవునితో డైరెక్ట్ గా మాట్లాడేవాడంట. దట్స్ వై దే కాల్డ్ ఇట్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ట్యాబర్నాకిల్ నమ్మేవారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కింగ్ సొలొమోన్ మరి ఒక నాన్ పోర్టబుల్ టెంపుల్ బిల్డ్ చేశాడంట. అంటే ఈ టెంట్ గుడారం ఎప్పుడైనా సరే వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గుడారాన్ని తీసివేసి మళ్ళీ వేరొక చోట గుడారం వేసుకునేవారు. వాళ్ళు ప్రయాణిస్తుండగా, ఎందుకంటే వాళ్ళు విల్డర్నెస్ లో వాళ్ళు ఉంటుండగా, వాళ్ళ ఫ్రీడమ్ కోసం వాళ్ళు ప్రయాణిస్తుండగా ఎంత కాలం వాళ్ళు తిరుగుతున్న పాలు తేలను ప్రవహించే దేశం గురించి ఎన్నో సంవత్సరాలు చుట్టూరు తిరుగుతున్నప్పుడు ప్రతిసారి వాళ్ళు ఈ గుడారమును వేసుకొని గుడారంలో దేవుడిని ఆరాధించేవారంట. లోపల మోషే దేవుడితో మాట్లాడేవాడంట. కానీ దే డిడ్ంట్ హ్యావ్ అ ఫిజికల్ టెంపుల్ అంటిల్ దెన్. కానీ చాలా సంవత్సరాల తర్వాత రాజు అయిన సొలొమోను అద్భుతమైన ఆలయం కట్టాడంట. ఇట్ వాస్ సోలమన్స్ టెంపుల్. ఇట్ వాస్ ద ఫస్ట్ టెంపుల్ దట్ వాస్ బిల్డ్ అంటండి. మొదటి ఇజ్రాయేలీలో కట్టిన ఎత్తు ఉండేదంటండి, 30 అడుగుల వెడల్పుగా ఉండేదంటండి. సో ఇట్ వాస్ అ మాసివ్ టెంపుల్. ఇట్ వాస్ నాట్ అ ఆర్డినరీ టెంపుల్ దేర్. ఇట్ వాస్ నాట్ ఎ స్మాల్ టెంపుల్. కానీ మొదటిసారి ట్యాబర్నాకిల్ ని మార్చుకొని ఆలయం కట్టుకున్నారు. కానీ దాని తర్వాత జెరూసలేం పడిపోయింది. బాబిలోను వారు దాన్ని ఆక్రమించి దాన్ని పడగొట్టారు. మళ్ళా రెండవసారి టెంపుల్ కట్టినప్పుడు ద ఇజ్రాయెల్స్ వర్ ఎగ్జైల్డ్ అండ్ దే రిటర్న్. మరలా తిరిగి వచ్చి రెండవ ఆలయం కట్టుకున్నప్పుడు రోమన్ ఎంపైర్ క్రీస్తు శకం తర్వాత మరలా దాన్ని ధ్వంసం చేశారంట. సో టెంపుల్ వాజ్ నాట్ జస్ట్ ఎ బిల్డింగ్ ఫర్ దెమ్ ఎనీమోర్. టెంపుల్ వాజ్ అ హోలీ ప్లేస్. ఒక బిల్డింగ్ లా వాళ్ళు చూడకుండా అతి పరిశుద్ధమైన స్థలం లాగా, దేవుడు నివసించే స్థలం లాగా, దేవుని యొక్క గృహంలా వాళ్ళు చూసేవారంట. దే హ్యాడ్ సో మచ్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్ టువర్డ్స్ దట్ టెంపుల్. ఆలయంని ఎంత అద్భుతంగా అలంకరించేవారు, ఎప్పుడు పరిశుభ్రంగా పెట్టేవారు, పాదాలకున్న చెప్పులు విడిచిపెట్టి వెళ్ళేవారు, దేవుని ఆలయంని ఎంతో గౌరవించేవారంటండి వాళ్ళు. దే హ్యాడ్ సో మచ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ది టెంపుల్. ఎంత పరిశుద్ధంగా పెట్టేవారంటే ఈవెన్ యాజకులు కూడా అక్కడ ప్రాంతంని పరిశుభ్రపరిచేవారంట. దే యూస్ టు క్లీన్ ద టెంపుల్, దే యూస్ టు క్లీన్ ఆల్ ది ఆర్నమెంట్స్ దేర్. ప్రతి ఒక్క దాన్ని ఎంతో పరిశుభ్రంగా, ఒక్కసారి వాడిన వస్తువుని మరలా వాడేవారు కాదంట టెంపుల్లో. ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళాలంటే క్లీన్ వస్త్రాలు, నూతన వస్త్రాలు ధరించుకొని వెళ్ళేవారంట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ ప్లేస్ అని వాళ్ళు గ్రహించి ఎంతో
కట్టుకునేవారంట ఆలయాన్ని. కానీ దాని తర్వాత టెంపుల్ కూలిపోయినప్పుడు and the Babylonians came and destroyed the temple, ప్రభువారు ఆయన పుట్టిన తర్వాత ప్రభువారు కూడా ఆయన చిన్నతనం నుంచి the parents used to take him to visit the temple. ఆయనకి వాళ్ళ యూదుల ఆచారం ప్రకారం చేయవలసిన ఆచారాలు నామకరణం అంతా అక్కడ చేశారు. దాని తర్వాత ప్రభువారు మళ్ళీ 12 ఏళ్ల వయసులో ఎప్పుడు పండుగలు వచ్చినా సరే, ఎప్పుడు మేజర్ ఫెస్టివల్, జూయిష్ ఫెస్టివల్స్ వచ్చినా సరే కుటుంబ సమేతంగా వాళ్ళందరూ దేవుని ఒక ఆలయంకి వెళ్ళేవారంట. They used to dwell there, they used to feel the presence of God there. ఇంకా నువ్వు ప్రభు వారు చెప్తున్నారు కదా, నా తండ్రి నివసించు ఆలయం అని నూతన గ్రంథంలో రాయబడి ఉంటుందండి. ఇన్ ఆల్ 4 గాస్పల్స్ ప్రభు వారు 12 ఏళ్ల వయసులో అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన తప్పిపోయినప్పుడు వాళ్ళ తల్లి 3 రోజులు కుటుంబం అంతా వెతికినా దొరకకపోతే 3వ రోజు ఆలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పెద్ద పెద్ద యాజకులను, ప్రవక్తలను, లేకపోతే అక్కడుండే మత గురువులను, పరిసయ్యులను ప్రశ్నిస్తా, వాళ్ళతో మాట్లాడుతా, ఆయన ప్రశ్నలకు జవాబు తెచ్చుకుంటా, ఆయన కూడా వాళ్ళకి జవాబులు ఇస్తా కనిపించారంట. అట్ అ వెరీ యంగ్ ఏజ్. కొడుకు తప్పిపోయాడన్నప్పుడు, గుడి దగ్గర తప్పిపోయాడన్నప్పుడు చుట్టుపక్కల అంతా ఎత్తుకుతారు వాళ్ళు. 3 రోజులు ఎతికారంట. దెర్ వాజ్ వెరీ సింబాలిక్ మీనింగ్ దేర్. ఎందుకని 3 రోజులు ప్రభు వారు కనిపించలేదు తల్లికి, వాళ్ళ కుటుంబానికి? అండ్ ఎందుకని 3వ రోజులు ఆలయం దగ్గరే ఆయన కనిపించారు? దట్ వాజ్ అ సింబాలిక్ రీజన్ ఫర్ దట్. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Chronicles 6 verses 19 and 20 ఒకసారి చదువుకుందాము. 1 Corinthians 6 19 and 20. Do you not know that your bodies are the temple of the Holy Spirit? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? Who is in you, who you have received from God? You are not on your own. You were bought at a price. Therefore honor God with your bodies. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. ఒక విషయం మనం ఆలోచిద్దామా? Why people behave in churches? ఎందుకని దేవుని మందిరంలో, అంటే ఈ కాలంలో నేను మాట్లాడుతున్నాను, దేవుని ఆలయం గురించి, ఇజ్రాయేల్ ప్రాంతంలో కట్టిన సొలొమోను టెంపుల్ గురించి, లేకపోతే టాబర్నాకిల్ గురించి, తర్వాత నిర్మించబడిన ఆలయం గురించి నేను మాట్లాడట్లేదు. కానీ ప్రత్యేకంగా ఇవాళ నిర్మించబడిన చర్చెస్ కోసం నేను మాట్లాడుతున్నానండి. వై డు పీపుల్ బిహేవ్ ఇన్ చర్చెస్? ఎందుకని మందిరములలో జనాలు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తూ ఉంటారు? వై డు దే ట్రై టు గివ్ దేర్ బెస్ట్ and be in their good behavior and try to not commit sins in the churches? ఎందుకని చర్చ్లోకి వచ్చేటప్పటికి జాగ్రత్తగా కూర్చొని, తెల్లని వస్త్రాలు వేసుకొని, ముసుగులు వేసుకొని, బైబిల్ ఓపెన్ చేసుకొని, బైబిల్ దగ్గర పట్టుకొని, ఎందుకని గుడ్ బిహేవియర్తో ఉంటారు? ఒక్క బూత్ మాట కూడా మాట్లాడరు మందిరంలో ఉన్నప్పుడు. వాళ్ళు ప్రార్థించుకుంటా, ఏ పాపం చేయకుండా, అంటే వాళ్ళు మందిరంలోకి వచ్చి మందు తాగుతా, సిగరెట్ కాలుస్తా, చెడు వీడియోలు చూస్తా, లేకపోతే ఎవరినో బూత్ మాటలతో గట్టిగా పిలుస్తా, గట్టిగా అరుస్తా మాట్లాడరు దేవుని ఆలయంలో. బికాస్ దే రెస్పెక్ట్ దట్ ప్లేస్. దే హ్యావ్ సో మచ్ రెఫరెన్స్ టు ద బిల్డింగ్. ఒక మందిరంలో అంత వెల్ బిహేవ్డ్ గా అందరూ బిహేవ్ చేస్తూ ఉంటారే, దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వింటూ ఉంటారే. బికాస్ ద ఆబ్వియస్ రీజన్ ఎందుకో తెలుసా? ఎందుకని మందిరంలో జనాలు బిహేవ్ చేస్తారో తెలుసా? బికాస్ పీపుల్ బిలీవ్ దట్ గాడ్ లివ్స్ ఇన్ ద చర్చ్ బిల్డింగ్. దేవుని ఆలయం అంటే దేవుడు అక్కడ నివసిస్తాడు అని బలంగా నమ్ముతారు. కాబట్టి చర్చ్ ఒక అతి పరిశుద్ధ స్థలము కంటే పరిశుద్ధమైన స్థలం అని భావిస్తూ ఉంటారు మనుషులు. దట్స్ వై దే బిహేవ్ ఇన్ చర్చ్ సో మచ్. దేవుని ఆలయం ఎందుకు గౌరవించట్లేదు? దేవుని ఆలయం ఎందుకని పరిశుభ్రపరచట్లేదు? దేవుని ఆలయంలోకి ఎందుకని చెప్పులు వేసుకొచ్చారు? దేవుని ఆలయంలో ఎందుకని వస్త్రాలు నీట్ గా లేకుండా వేసుకొచ్చారు? ఎందుకని ఇలా వేసుకొచ్చారు, అలా వేసుకొచ్చారు అని ఎంతో మంది చాలా భయపెడుతూ ఉంటారు. ఒకవేళ బైబిల్ కనుక చెయ్యి గాని కాలు గాని తగిలిందా, లేకపోతే కింద మట్ట వేసుకొని కూర్చున్నప్పుడు కాలు కనుక తాకిందా, వెంటనే బైబిల్ని అర్థిస్తుంటూ ఉంటారు. ఎందుకంటే దేవుడు నివసించే స్థలం ఇది. ఇక్కడ బైబిల్ గ్రంథంని మనం అగౌరవపరచకూడదు అంటారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, అయితే మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత, వై ఈజ్ యువర్ బిహేవియర్ డిఫరెంట్ ఫ్రమ్ చర్చ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ హోమ్, డిఫరెంట్ ఫ్రమ్
చర్చ్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ, పిల్లలతో ఉన్నప్పుడు కానీ, లేదా స్నేహితులతో ఉన్నప్పుడు కానీ, ఎందుకని మీ బిహేవియర్ ఒకలా ఉంటుంది, దేవుని ఆలయంలో ఒకలాగా ఉంటుందని ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలండి, గాడ్ డస్ నాట్ లివ్ ఇన్ బిల్డింగ్స్ మేడ్ బై హ్యూమన్ హ్యాండ్స్. మనుషులు కట్టిన కట్టడములలో దేవుడు నివసించడు. He does not live in buildings, he does not live in idols, he does not live in some kind of instruments. కానీ దేవుడు ఎక్కడ నివసిస్తాడో తెలుసా? దేవుడు మనలో నివసిస్తాడండి. హల్లెలూయా. God and his spirit and his holy spirit lives in us and he dwells in us. Don't forget that. ఆలయంకి ఎంత గౌరవం ఇస్తున్నావు, కానీ ఎందుకని నీ శరీరానికి నువ్వు గౌరవాన్ని ఇవ్వలేకపోతున్నావు? వై ఆర్ యు ట్రాషింగ్ యువర్ బాడీ? ఎందుకని నీ శరీరంతో ఈ ఘోర పాపాలు చేస్తున్నావు? ఎందుకని నీ నోటితో ఘోరమైన మాటలు మాట్లాడుతున్నావు? యు ఆర్ యూజింగ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ రాంగ్ వే. ఇక్కడ 1 Corinthians లో అంటారు కదా, do you not know that your body is the temple of Holy Spirit? Do you not know that your body is the temple of God? అని ఇక్కడ రాయబడి ఉంది. నీకు తెలీదా నీ శరీరం దేవుని యొక్క ఆలయం అని, పరిశుద్ధాత్ముడు నివసించే స్థలం అని నీకు తెలీదా? ఎందుకని నీ భయాన్ని అధిగమించే విశ్వాసం కావాలనుకున్నాం. రెండవ రోజు ఎలా ప్రార్థన చేయాలో, పాపపూరితమైన ప్రార్థనని, క్షమాపణతో కూడిన ప్రార్థనని మనం క్షమించి దేవుని క్షమాపణ మనకి ఇచ్చిన తర్వాత ఆ ప్రార్థన ఆలకిస్తాడని చెప్పుకున్నాం. తర్వాత మనకున్నదంతయు దేవుని పైన పెట్టుకొని, ఇఫ్ వి బిలీవ్ ఇన్ గాడ్, దట్ వి ట్రస్ట్ ఇన్ గాడ్, వి రిలై ఇన్ గాడ్, గాడ్ డస్ ఇన్ మిరకిల్స్ అనుకుంటున్నాం. కానీ మన శరీరాలను మాత్రం మనం శుద్ధీకరించుకోవట్లా. ఎస్, మన మనసులను మనం పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, కానీ మన శరీరాలతో చేయాల్సిన పాపాలన్నీ మనం చేస్తున్నాం. లేదండి, మీరు వాక్యం చెప్పిన తర్వాత నేను తీర్మానం చేసుకున్నానండి, శరీరంతో నేను పాపం చేయాలనుకోవట్లేదు, లైక్ శరీర సంబంధమైన పాపాలు నేను చేయట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ శరీరంతో నువ్వు తెలియని పాపాలు కూడా నువ్వు చేస్తున్నావు. ద పోస్చర్ యు ఆర్ లివింగ్ ఇన్, నువ్వు ఉండే స్థితి, లేకపోతే నీ శరీరానికి నువ్వు తినే తిండి, నువ్వు తాగే డ్రింక్స్ కానీ, ప్రతి ఒక్కటి అది వ్యసనంగా మారి నీ శరీరాన్ని పాడు చేస్తుంది. నాట్ జస్ట్ స్పిరిచువల్లీ బట్ ఫిజికల్లీ యూఆర్ డిస్ట్రాయింగ్ యువర్ బాడీ. ఒకవేళ నువ్వు స్పిరిచువల్ గా నువ్వు బిల్డ్ చేసుకున్నావు, వాక్యం చదువుతున్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, పాపం చేయకుండా నేను దూరంగా ఉంటున్నానండి, కానీ తిండిని కట్టేయలేకపోతున్నానండి, చెడు వాటిని చూడకుండా ఉండలేకపోతున్నానండి, లోక సంబంధమైన చిత్రాలు నేను చూడకుండా ఉండలేకపోతున్నానండి, లోక సంబంధమైన పాటలు నేను వినకుండా ఉండలేకపోతున్నానండి. ఒకదాని తర్వాత ఒకటి మనం చేస్తా వెళ్తా ఉంటాం. ఈవెన్ దో వి ట్రై టు లివ్ హోలీ బై ద బుక్, అంటే వాక్యం ద్వారా, వాక్యానుసారంగా ద్వారా పరిశుద్ధంగా నివసించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ శారీర సంబంధికంగా ఉన్నప్పుడు మాత్రం వీఆర్ నాట్ కీపింగ్ అవర్ టెంపుల్స్ క్లీన్. దేవుడు నివసించే చోటుని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో అని రాయబడి ఉన్నప్పుడు, దేవుడు నీ హృదయంలోనే ఉంటాడు. యువర్ బాడీ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ క్రైస్ట్ అని దేవుడే చెప్తున్నప్పుడు, ఎందుకని నీ హృదయాన్ని, నీ మనసుని, నీ శరీరాన్ని పరిశుద్ధంగా పెట్టుకోలేకపోతున్నాం? ఇలా రాసుకున్నానండి నేను. దేర్ ఆర్ పాయింట్స్ దట్ ఐ హావ్ రిటన్ డౌన్. సెల్ఫ్ కేర్ ఇస్ ద టెంపుల్ కేర్. నిన్ను నువ్వు గనక పరిశుభ్రపరచుకొని, శుద్ధీకరించుకొని, క్లీన్ గా నువ్వు గనక ఉన్నట్లయితే, దట్ మీన్స్ ఇఫ్ యూ బాత్ ఎవ్రీడే, యూ క్లెన్స్ యువర్ సెల్ఫ్ ఎవ్రీడే, దట్ ఈస్ సెల్ఫ్ కేర్ అండి. యూ హ్యావ్ టు కేర్ ఫర్ యువర్ బాడీ. నీ శరీరమును నువ్వు పరిశుభ్రపరచుకోవాలి. ఆలయమును ఎలాగైతే పరిశుభ్రపరుస్తావో నీ శరీరంను కూడా అలాగే పరిశుద్ధపరచుకోవాలి. కీప్ ద ఈవిల్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. తప్పుడు ఆలోచనలు, తప్పుడు విధానాలను, పాపపూరితమైన ఆలోచనలు, పాపపూరితమైన అలవాట్లను నువ్వు విడిచిపెట్టాలి. కీప్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. ఒకటి, నీ గురించి సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. నీకు అనారోగ్యం వచ్చిందా, ఏం పర్లేదు, దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి నువ్వు కేర్ తీసుకోకుండా కేర్లెస్ గా ఉన్నట్లయితే యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ బాడీ. అలాగనే ఇఫ్ యూ డు నాట్ కీప్ ద ఈవిల్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ. నేను ప్రార్థిస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, కానీ నాకు ఎలాగైతే నేను రోజువారీ అలవాట్లో ఉన్నానో అది మార్చుకోలేకపోతున్నానండి. నేను ప్రార్థన చేసుకునే బయటికి వెళ్తున్నాను, కానీ కారులో నేను సినిమా పాటలు పెట్టుకొని వెళ్తున్నానండి, లేదా బండి మీద నేను ఇయర్ ఫోన్స్ లో సినిమా పాటలు పెట్టుకొని వెళ్తున్నాను. హౌ ఆర్ యూ క్లెన్సింగ్ అవుట్? యు ఆర్ ఫిల్లింగ్ విత్ ది ఎక్స్టర్నల్ స్టఫ్ ఇన్ యువర్ బాడీ.
అది నేను పాపము లేకపోతే ఘోర పాపము సినిమాలు చూడకూడదు, నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయకూడదు అని నేను చెప్పడానికి ఇక్కడ లేను. దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మనుషులుగా కొన్నిసార్లు మనకి రిలీఫ్ కావాలనుకొని ఉంటాం, కొన్నిసార్లు మనకి జస్ట్ ఈజ్ కావాలనుకొని కొన్నిసార్లు యూట్యూబ్ పెట్టుకుంటాం, లేకపోతే సినిమా ఇంట్లో పెట్టుకుంటాం, లేకపోతే కొన్నిసార్లు సినిమా పాటలు పెట్టుకొని ఉంటాం. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ వాటికి మనం చోటిస్తున్నామని మన హృదయంలో. ముఖ్యంగా వెన్ వీఆర్ బిల్డింగ్ అవర్ లైఫ్స్ ఇన్ క్రైస్ట్, మనం ప్రత్యేకంగా వీ హ్యావ్ టు బీ హోలీ, వీ హ్యావ్ టు ట్రై అవర్ బెస్ట్ టు డినై ఎవ్రీథింగ్ ఆఫ్ దిస్ వరల్డ్. మన శరీర సంబంధమైన లోక సంబంధమైన వాటిని మనం డినై చేసుకొని మనం దేవుని సంబంధమైన జీవితంలో మనం జీవిస్తూ ఉండాలి. అలాగనే ఈవిల్ని ఎలాగైతే బయట పెట్టుకోవాలనుకున్నా, దట్ మీన్స్ కీపింగ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్, కీపింగ్ ద డ్రగ్స్ అవుట్, కీపింగ్ ద పూర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్, ప్రతి విధమైనది మనం దూరం పెట్టుకోవాలనుకున్నాం. శరీర సంబంధమైన డైట్ ని మనం ఫాలో అవ్వాలి, మంచి క్లీన్ ఫుడ్ ని మనం తినాలి, మంచి క్లీన్ వాటర్ ని మనం తాగాలి. రోజు డ్రింక్స్ కి వ్యసనాలు అయితే కేవలం ఆల్కహాల్ గురించి నేను మాట్లాడట్లేదు, మందు గురించి నేను మాట్లాడట్లేదండి. ఈ కూల్ డ్రింక్స్ కి వ్యసనాలు అయిపోయి ఉంటారు. ఐ ఆల్సో యూస్ టు హ్యావ్ దిస్ హ్యాబిట్. ఖచ్చితంగా థమ్స్అప్ తాకుండా ఉండలేకపోయాడు. ఐ లవ్ థమ్స్అప్ సో మచ్. నేను ఏ నాన్ వెజ్ తింటున్నా లేకపోతే బిర్యానీ తింటున్నా ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలి. కనీసం 2 బాటిల్స్ థమ్స్అప్ అయినా తాకుండా ఉండలేకపోయేవాడిని. బట్ దెన్ ఐ అండర్స్టూడ్. నేను అమెరికా దేశంలో చదువుకుంటున్నప్పుడు వీ హ్యాడ్ దిస్ క్యాఫ్టేరియా. ఆ క్యాఫ్టేరియాలో ఏంటంటే కాలేజెస్ లో అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట అండి. వీ హ్యాడ్ దిస్ మీల్ ప్లాన్స్. మనం సెమిస్టర్కి ఒకసారి కట్టుకుంటే చాలు, రోజుకి 3 సార్లు మనం స్వైప్ చేస్తే ఎంత కావాలంటే అంత ఫుడ్ మనం తినొచ్చు. లైక్ ఇట్స్ అన్లిమిటెడ్ ఫుడ్. అంటే అక్కడ అన్హెల్దీ ఫుడ్, పిజ్జాస్, బర్గర్స్, లేకపోతే శాండ్విచెస్ కానీ, సాలడ్స్ కానీ, ఫ్రైడ్ చికెన్ కానీ, ఎంత కావాలంటే అంత తినచ్చు. ఒకసారి మనం లోపలికి వెళ్ళామా మళ్ళీ అది క్లోజ్ చేసే వరకు క్యాఫ్టేరియా, కాలేజ్కి సంబంధించిన క్యాంటీన్ అనుకోండి. అన్లిమిటెడ్ ఫుడ్ మనం అక్కడ తినొచ్చు. నేను అప్పుడు వెళ్ళేవాడిని, నాకు నచ్చిన ఫుడ్ అంతా తినేవాడిని. కానీ రోజు నేను ఏం చేసేవాడిని అంటే, ఖచ్చితంగా అన్లిమిటెడ్ కోక్ ఫౌంటైన్స్ ఉంటాయండి. మనం ఇప్పుడు మన ఇక్కడ ఎక్కడైనా కేఎఫ్సీ కానీ మెక్డానల్డ్స్ కానీ వెళ్తే వాళ్ళే నింపి మనకి ఇస్తారు. కానీ అమెరికాలో అలా ఉండదు. యూ కెన్ అన్లిమిటెడ్ కూల్ డ్రింక్స్. నువ్వు ఒక్కదానికి పే చేస్తే చాలు, నువ్వు ఉన్నంతసేపు అక్కడ తిన్నంతసేపు నువ్వు పూర్తిగా ఎన్నిసార్లు కావాలి, 10 సార్లు కంటే 10 సార్లు నువ్వు డ్రింక్ నింపుకొని తాగొచ్చు. ఐ గాట్ అడిక్టెడ్ టు దట్ కూల్ డ్రింక్, కోకోకోలాకి. అండ్ రోజు నేను మంచి ఫుడ్ తింటున్నా, కోక్ లేకుండా నేను తినేవాడిని కాదు. ఆ డార్క్ డ్రింక్ నేను అలవాటు పడిపోయాను. ఐ డెంట్ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. నాకేమి చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు నాకు లేవు. కానీ నాకు ఆ కోక్ మాత్రం బాగా అలవాటు అయిపోయింది. ఆ తర్వాత నేను ఒకసారి తీర్మానం చేసుకుని ఇంకా డ్రింక్స్ తాగకూడదని చెప్పి ఆ వారం నేను మంచిగా డైట్ చేద్దామని ప్రారంభించాను. కానీ నేను ముందు నాకున్న అలవాటును బట్టి నా బాడీకి దెబ్బ కొట్టి ఎంజైమ్ కౌంట్ నా బాడీలో బాగా పెరిగిపోయి ఐ వాజ్ హాస్పిటలైజ్డ్. నా ఇన్స్టాగ్రామ్ లో కనుక మీరు స్క్రోల్ చేసి కిందకి వెళ్ళినట్లయితే అక్కడ రాయబడి ఉంటుందండి, ఐ పుట్ ఎ పిక్చర్ ఆఫ్ మీ ఇన్ హాస్పిటల్ విత్ ఫ్లూయిడ్స్. నేను ఆ ఫ్లూయిడ్స్ పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా నడుచుకెళ్ళేవాడిని. ఫ్లూయిడ్స్ తీయకుండా నన్ను అలాగే 3 రోజులు నన్ను ఉంచేశారు హాస్పిటల్లోనే, చాట్నోగర్ ఎర్లాంగర్ అనే హాస్పిటల్లో. దెన్ ఐ అండర్స్టూడ్. కూల్ డ్రింక్స్ ని కట్ చేసేయమన్నారు డాక్టర్స్. ఐ కంప్లీట్లీ కట్ అవుట్ ద కూల్ డ్రింక్స్ ఫర్ ఓవర్ ఎ ఇయర్. మళ్ళీ నేను ఇండియా దేశం తిరిగి వచ్చి మళ్ళీ మన ఇండియా ఫుడ్ మంచి బిర్యానీలు తినే వరకు నేను డ్రింక్స్ తాగల. దెన్ అగైన్ ఐ స్టార్టెడ్ కూల్ డ్రింక్స్. అగైన్ ఇట్ స్టార్టెడ్ హిట్టింగ్ మై బాడీ. మళ్ళీ ఆ ఎడిక్షన్కి అలవాటు పడిపోతే ఐ టుక్ అ డెసిషన్, కూల్ డ్రింక్స్ తాగను. ఎప్పుడైనా నెలకు ఒకసారి, ఎప్పుడైనా ఫ్యామిలీతో కనుక మంచి టైం గడపడానికి వెళ్ళినప్పుడు ఒకసారి తప్ప ఎప్పుడు నేను కూల్ డ్రింక్స్ తాగకూడదని నేను తీర్మానం చేసుకున్నాను. అలాగనే ఎమోషనల్ హెల్త్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ టు. నీ ఫిజికల్ గా నువ్వు రోజు ఎక్సర్సైజ్ చేయడం, నీ మంచి క్లీన్ ఫుడ్ తినడం ఎలాగైతే నువ్వు ప్రయత్నిస్తావో అలాగనే నీ ఎమోషనల్ హెల్త్ ను కూడా. ఎక్కువ డిప్రెస్ అయిపోవడం, ఎక్కువ అవసరం లేని దానికి ఎక్కువగా నువ్వు స్ట్రెస్ తీసుకొని నువ్వు బాధపడుతూ ఉన్నట్లయితే యువర్ బాడీ విల్ లూజ్ కంట్రోల్. నువ్వు నీ ఎమోషన్స్ కి బానిసగా అయిపోతూ ఉంటావు. ఇప్పుడు నాకు కోపం వస్తుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతా, నాకు బాధ వస్తుంది కాబట్టి నాకు ఇష్టం వచ్చినట్టు నేను అరుస్తా, నాకు చిరాకు వస్తుంది కాబట్టి ఇష్టం వచ్చినట్టు నేను ఎవరినైనా సరే తిడతానంటే అలా కుదరదండి. దట్ ఈస్ నాట్ రైట్. Don't let your emotional control you. You have to control your emotions. You have to control your body. You have to control your mouth. నీ నోట్లోకి వెళ్ళే ఆహారమును నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. నువ్వు చూసే విజువల్ ని నువ్వు
కంట్రోల్ చేసుకోగలగాలి. నీ చెవులకి నువ్వు వినే వాటిని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. అది మాత్రమే కాకుండా నీ ఎమోషన్స్ ని నువ్వు కంట్రోల్ చేసుకోగలగాలి. Once you control your emotions, that means you're letting God do work in your body. దేవుడు నీ హృదయంలో నీ శరీరంతో పని చేయడానికి దేవునికి నువ్వు చోటిస్తావు. ఎప్పుడైతే నువ్వు నీ ఫుడ్ కానీ, నీ వ్యసనాలకు కానీ, నీ చెడు ఆలోచనలకు కానీ, నీ ఎమోషన్స్ కానీ, నీ కోపానికి కానీ, నీ బాధకు కనుక నువ్వు ఎప్పుడైతే నీ శరీరాన్ని అప్పగిస్తున్నావో నీ శరీరంలో కార్యాలు జరగడం నువ్వు చూడవు. That's why you have to keep your body clean. You keep your body healthy. అది మాత్రమే కాకుండా స్పిరిచువల్ హెల్త్ చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుడికి ఇవ్వవలసిన సమయం వేకువనే లేచి నిన్ను వెతికే భాగ్యాన్ని నాకు దయచేయను అన్న ప్రభు నువ్వు ప్రార్థించాలి. ఉదయకాలం లేచిన వెంటనే సామెతల గ్రంథం నువ్వు చదవాలి. పడుకునేటప్పుడు కీర్తనల గ్రంథం నువ్వు చదవాలి. మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యాన్ని కంఠస్థ పట్టి కొత్త నిబంధన లేదా పాత నిబంధన రోజు వారే నువ్వు అలవాటు చేసుకొని రోజు గనుక నువ్వు 3 రోజులు వాక్యం చదవడం కనుక నువ్వు నేర్చుకున్నట్లయితే సామెతల గ్రంథం ద్వారా నీకు తెలివిని, వివేకాన్ని, విజ్డమ్ ని దేవుడు దయచేస్తాడు. కీర్తనల గ్రంథం ద్వారా నీకు మనసుకి కావాల్సిన ఆత్మశక్తిని, జీవ ఆహారాన్ని, అది మాత్రమే కాకుండా ధైర్యం అనే ఆత్మని నీలో నింపుతాడు. వాక్యం గనక నువ్వు నేర్చుకున్నట్లయితే మధ్యాహ్న కాల సమయం లేదా సాయంత్రకాల సమయంలో ఖాళీ ఉన్న సమయంలో మిగిలిన గ్రంథాలు కనుక నువ్వు చదివినట్లయితే దేవుడి ఆత్మతో, ఆయన ప్రసన్నతతో నింపి నిన్ను బలంగా వాడుకుంటాడు దేవుడు. హల్లెలూయా. So you must understand, not just your mental health, not just your physical health, not just your spiritual health. ఆ 3 మాత్రమే కాకుండా నీ శరీరం దేవుని ఒక ఆలయం. ఈవిల్ ని నా శరీరం నుండి, నా ఆలోచన, నా తలంపుల నుంచి బయటకు పెట్టాలని నువ్వు తీర్మానం నువ్వు చేసుకోవాలి. If you are the temple of God, not only in church but everywhere. నువ్వు గనక దేవుని ఆలయం అని నువ్వు నమ్మినట్లయితే కేవలం చర్చ్ లో ఉన్నప్పుడే కాదు, నువ్వు బయట ఉన్నప్పుడు కూడా దేవుని ఆలయమే నువ్వు. ఇఫ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, నాట్ ఓన్లీ ఇన్ లార్డ్స్ డే, ఎవ్రీ డే యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు బలిపీఠానికి వచ్చినప్పుడు బలి లేకపోతే మందిరంలో ద్రాక్షారసం రొట్టె ఆ మందిరంలో మనకి ఇస్తున్నప్పుడు మాత్రమే నువ్వు పశ్చాత్తాపడి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు అని ఎంతో పరిశుద్ధంగా తీసుకుంటావే, అప్పుడు మాత్రమే కాదు నీ శరీరం దేవుని ఒక ఆలయం. ప్రతి రోజు, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ నీ శరీరం దేవుని ఒక ఆలయం అని నువ్వు గ్రహించగలగాలి. అది మాత్రమే కాకుండా ఇఫ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, దెన్ వీ షుడ్ లివ్ ఓన్లీ వన్ లైఫ్. ఒక జీవితమే మనం జీవించాలి. హిపోక్రసీని పక్క పెట్టి, వేషధారణను పక్కన పెట్టి, బయట ఎలాగైతే ఉన్నాం మందిరంలో అలాగే ఉండాలి. మందిరంలో ఎలాగైతే పరిశుద్ధంగా ఉంటున్నావో బయట కూడా అలాగే ఉండాలని దేవుని వాక్యం మనం సెలవిస్తుంది. ఇఫ్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్, వీ మస్ట్ యూజ్ అవర్ బాడీస్ ఫర్ గ్లోరిఫైయింగ్ గాడ్. దేవునికి ఆరాధన అర్పించడానికి మన శరీరాన్ని, మన గొంతును, మన నోటిని, మన కళ్ళను, మన చేతులను, మన కాళ్ళను, మన శరీరంలో ప్రతి ఒక్క అవయవాన్ని దేవుని ఆరాధించడానికి మనం వాడాలంటే we must eat clean, we must live clean, we must think clean, we must live spiritually clean. మీకు నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటున్నానండి. ఎన్నో ప్రాంతాల నుంచి మీరు చూస్తున్నారు కదా. అండర్స్టాండ్ దిస్. నా శరీరాన్ని దేవుని ఆలయంగా నేను భావిస్తున్నాను అని నువ్వు గ్రహించాలి. ఇంకా ఆఖరికి వచ్చేస్తున్నామండి, మన వాక్యంలో ఆఖరికి వచ్చేస్తున్నాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మీరు చదవక్కర్లేదు, కానీ నేను కథా రూపంలో నేను మీకు చెప్తానండి. John 2:12-25 అక్కడ ప్రభువారు మరి దేవుని ఆలయం దగ్గరికి తిరిగి వెళ్తున్నప్పుడు దేవుని మందిరం, అక్కడ దేవుడు నివసించే స్థలం, నా తండ్రి నివసించే స్థలం అని చెప్పి ఈ ఫెస్టివల్ ఆఫ్ పాస్ ఓవర్ టైంలో కుటుంబం అందరూ కలిసి, దేవుడు తన శిష్యులు అందరూ కలిసి వాళ్ళు తిరిగి వెళ్ళారంట. తిరిగి వెళ్ళినప్పుడు వాట్ జీసస్ సా వాస్ సంథింగ్ హారిబుల్. దేవుడు ప్రభువారు అక్కడ చూసింది చాలా భయంకరమైన సంఘటన ప్రభువారు చూశారంట. ఆయనకి అర్థం కాలే, ఏంటి నా తండ్రి నివసించే స్థలం ఇంత ఘోరంగా వ్యాపారం చేసే స్థలంగా మారుస్తారా? దే వర్ సెల్లింగ్ క్యాటిల్, దే వర్ సెల్లింగ్, ఎక్స్చేంజింగ్ మనీ. మనుషుల్ని మోసం చేస్తా, భక్తులను మోసం చేస్తా, అక్కడున్న ఎక్స్చేంజ్ రేట్ కన్నా ఎక్కువ రేటుకి వాళ్ళు ఎక్స్చేంజ్ ఇచ్చేవారంట. మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవ్వాలంటే మనీ ఎక్స్చేంజ్ ఎందుకు చేసేవారంటే అక్కడ వేరే యూదులు ఎన్నో
ఎన్నో ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆలయానికి వచ్చేవారు కదా. వాళ్ళు వాళ్ళ దేశంలో పనిచేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళు కరెన్సీని వాళ్ళు పొందుకొని తీసుకొచ్చేవారంట. కానీ దేవునికి అర్పిస్తున్నప్పుడు ఆ కాయిన్ మీద ఒక ముద్ర ఉండేది. ఆ ముద్ర ఉన్న కాయిన్ మాత్రమే అర్పించాలి, వేరొక కరెన్సీ ఏది అర్పించకూడదని బైబిల్లో లేని రూల్, అంటే ధర్మశాస్త్రంలో లేని రూల్ ని వాళ్ళ జోబిల్లో పాకెట్లో డబ్బులు నింపుకోవడం కోసం దేవుని వాక్యాన్ని అబద్ధ రూపంగా వాడుకునేవారంట ఆ పరిచయులు గాని, ఆ జ్ఞానులు గాని, ఆ మత పెద్దలు గాని. అందుకని ప్రభు వారికి చాలా కోపం వచ్చింది. ఎందుకని ఇంత భయంకరంగా దేవుని ఆలని వ్యాపారం చేసే స్థలంగా, తప్పుడు కార్యాలు చేసే స్థలంగా, డబ్బులు సంపాదించుకునే స్థలంగా దేవుని ఆలయాన్ని వాడుతున్నారని ప్రభు వారికి ఎంతో కోపం వచ్చి హీ వెంట్ దేర్. అక్కడ పళ్ళలను తిరగవేశారంట. కార్డ్స్ తో ఒక కొరడాన్ని తయారు చేసి అక్కడున్న యానిమల్స్ ని, వందలాది వేలాది గొర్రెలను, అక్కడ పక్షులను, పావురాలను వదిలిపెట్టారంట, విడిచిపెట్టారంట. He freed all of it అని రాయబడి ఉంటది. ఎందుకని ప్రభు వారికి అంత కోపం వచ్చిందో తెలుసా? బికాజ్ ఆయన తండ్రి నివసించే స్థలం అది పరిశుద్ధ ఆలయం. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, ఎందుకు నువ్వు ఎవరు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి, ఇది కట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ప్రభు వారు అంటున్నారు, ఇఫ్ యూ డిస్ట్రాయ్ మై టెంపుల్ ఐ విల్ రైజ్ ఇట్ బ్యాక్ ఇన్ 3 days అని రాయబడి ఉంటది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో నువ్వు గనక 12వ అధ్యాయం నుంచి 25 వచనం గనక నువ్వు చదివినట్లయితే అక్కడ ఇలా రాయి, హౌ కెన్ యూ రైజ్ ఇట్ బ్యాక్ ఇన్ 3 days? 46 సంవత్సరాలు మాకు పడితే ఈ ఆలయం కట్టడానికి, నువ్వెవరయ్యా కేవలం 3 రోజుల్లో కట్టేయగలవు అని అంటున్నారంట. దట్ మీన్స్ వీ మస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. వాళ్ళకి తెలియంది ప్రభు వారికి ఏదో తెలుసు. అప్పటి వరకు కూడా మందిరంలోనే దేవుడు ఉన్నాడని విశ్వసించే యూదులు, మందిరంలోనే దేవుడు ఉన్నాడని విశ్వసించే ఇజ్రాయేలీ ప్రజలు, అప్పుడు దాకా మందిరంలో దేవుడు ఉన్నాడని విశ్వసించే దేవుని శిష్యులు, దేవుణ్ణి వెంబడించేవారు, క్రీస్తుని వెంబడించేవారు, అప్పుడు దాకా కూడా మందిరంలోనే, సినగాగ్స్ లోనే, దేవుని ఒక ఆలయంలోనే దేవుడు ఉంటాడు అని నమ్మిన వారు, ఆ రోజు వాళ్ళకి తెలియంది దేవుడు ఒకటి చెప్పాడండి, ఇఫ్ యు డిస్ట్రాయ్ మై టెంపుల్ ఐ విల్ రైజ్ ఇట్ బ్యాక్ ఇన్ 3 days. నువ్వు నా మందిరాన్ని కూలగొడతావా, 3 రోజుల్లో నేను తిరిగి లేపుతాను. ముందు మనం చెప్పుకున్నాం కదా, ప్రభువారు తప్పిపోయినప్పుడు మరలా 3 రోజుల్లో ఎలాగైతే ప్రభువారు తన కుటుంబానికి దొరికారో అదే విధముగా ప్రభువారు శిలువ యాగం చేసి ఆయన మరణించినప్పుడు 3 రోజులు ఎలాగైతే ఆయన శరీరంతో పాటు ఆయన తిరిగి లేచారో అలాగా మన శరీరాలను కూడా లేపి, నువ్వు గుడిని పగలగొడతావా, టెంపుల్ పడగొడతావా, ఆలయమును పడగొడతావా, దేవాలయమును పడగొడతావా, ఐఎమ్ గోయింగ్ టు బిల్డ్ ఇట్ బ్యాక్ ఇన్ 3 days బికాజ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు లివ్ ఇన్ ద టెంపుల్. నా తండ్రి ఒక బిల్డింగ్ లోనో, నా ఆత్మ నేను ఒక బిల్డింగ్ లోనో మమ్మల్ని కన్ఫైన్ చేసుకోము, కానీ శరీరంలో మేము వచ్చి మీ హృదయంలో మీ శరీరాన్ని దేవుని ఆలయంగా మేము మారుస్తామని ప్రభువారు ఒక సిగ్నిఫికెన్స్ అక్కడ చూపించారండి. హల్లెలూయా. దట్ మీన్స్ గాడ్ ఇస్ డ్వెల్లింగ్ నాట్ ఇన్ టెంపుల్స్ బట్ హి ఇస్ డ్వెల్లింగ్ ఇన్ అవర్ హార్ట్స్, ఇన్ అవర్ బాడీస్. కాబట్టి ఈ రోజు మనం తీర్మానం చేసుకోవాలి, మనం పరిశుద్ధపరచుకోవాలి, మన శరీరాన్ని మనం శుద్ధీకరించుకోవాలి. ప్రభువా, నా హృదయాన్ని మాత్రమే కాదు నాన్న ప్రభు, నా తల నుండి పాదం వరకు నన్ను ముట్టి సంపూర్ణంగా పరిశుభ్రపరిచిన ఆయన ప్రభు, శుద్ధీకరించిన ఆయన ప్రభు, పరిశుద్ధత నాలో నింపున ఆయన ప్రభు అని మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా ప్రభువారు ఈ రోజు మన ప్రార్థనని ఖచ్చితంగా ఆయన ఆలకిస్తారండి. యు మస్ట్ అండర్స్టాండ్ అండ్ కీప్ ద ఈవిల్ అవుట్ ఆఫ్ అవర్ బాడీస్. ప్రతి విధమైన పాపాల నుండి మనం విడుదల కలుగు చేయబడాలి. we have to leave everything, we have to cleanse our bodies. దేవుని ఆలయం మన శరీరం. how much more careful we must be. బిల్డింగ్స్ ని అంత పరిశుభ్రంగా పెడుతున్నప్పుడు, మన ఇంట్లోనే గృహాలని అంత పరిశుభ్రంగా పెడుతున్నప్పుడు మన హృదయాలు ఇంకెంత పరిశుభ్రంగా పెట్టుకోవాలి. వాట్ ఈస్ గోయింగ్ ఇన్ సైడ్ అవర్ బాడీ, ఏం తింటున్నాం, ఏం తాగుతున్నాం, ఎటువంటి మాటలు మనం మాట్లాడితే ప్రతిదీ మనం కేర్ఫుల్ గా ఉండాలి. కాబట్టి ఈ రోజు మీరు తీర్మానం చేసుకున్నట్లయితే, రిమెంబర్ అగైన్, నేను మిమ్మల్ని గుర్తు చేస్తాను, కేవలం మీ ఫిజికల్ బాడీని మాత్రమే కాకుండా, మీ మైండ్ ని మాత్రమే కాకుండా, మీ ఎమోషన్స్ మాత్రమే కాకుండా, మీ స్పిరిచువల్ లైఫ్ ని మాత్రమే కాకుండా, యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. ఈ 4 మాత్రమే కాదు, నా తల నుండి పాదం వరకు సంపూర్ణంగా నా ఆత్మను, నా శరీరమును, నా ఎమోషన్స్ ను, నా తలంపులను ప్రతిదీ నేను పరిశుద్ధపరచుకోవాలి అని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే, ముందు రోజు నేను వాక్యం తెలియజేశాను కదా, అలాగనే
గాడ్ ఈస్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్. అప్పుడు గనక నువ్వు ఆయనకు ఉత్తరం ఇచ్చినట్లయితే ఆయన నీకు జవాబు ఖచ్చితంగా దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా మీరు గనక తీర్మానం చేసుకున్నట్లయితే, ప్రభువా ఈ రోజు నుంచి నేను తీర్మానం చేసుకుంటున్నాను నాయన, ఏదైతే నా శరీరంలో నేను తింటున్నానో, ఏదైతే నేను తాగుతున్నానో దాన్ని నేను మార్చుకొని క్లీన్ ఫుడ్ నేను తీసుకుంటాను నాయన ప్రభా, క్లీన్ డ్రింకింగ్ వాటర్ నేను తీసుకుంటాను నాయన ప్రభా. నా శరీరం ఒబేసిటీతో, తిండికి వ్యసనంతో నిండిపోయి బాగా తినేస్తున్నాను నాయన ప్రభా. నా నోటిని కట్టుకోవడానికి నాకు సాయం దయచే. నేను హెల్దీ ఫుడ్ నేను తినేలాగా, నా బాడీకి ఎక్సర్సైజ్ చేసేలాగా, నా శరీరాన్ని నీట్ గా క్లీన్ గా నేను పెట్టుకుంటాను నాయన ప్రభా అని తీర్మానం చేసుకున్నట్లయితే, నీ ఎమోషన్స్ ని, నీ శరీరాన్ని కంట్రోల్ చేయకుండా నువ్వు గనక నా ఎమోషన్స్ కూడా నా కంట్రోల్ నేను పెట్టుకుని నా భారం అంతా నీ పైన మోపుకొని నేను గనక ఉంటానని నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే తలలు వంచుకుంటారా? తలలు వంచి